ఒకప్పుడు బస్ ఛార్జీలు పెంచినా విద్యుత్ రేట్లు పెంచినా కూడా రోల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేసేటోళ్ళు ఎర్రజెండా పార్టీలు. కానీ ఇప్పుడు ఆ పార్టీలు ఏడబోయిరో ఏమో ఆ బాధ్యతను ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంచి సర్కారు పబ్లిక్ను తిప్పల పెడుతుందని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మరి ఆ పార్టీలు ఎవరు, అది ఏడయింది పురాగరుచుకుందాం పాండ్రి. వెనుకటికి ఏరు దాటిదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగానే ఉన్నది కూటమి సర్కారు తీరని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలల్లో కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ధర్నాలు రాస్తారోకోలు చేసేందుకు బయలుదేరినరులా. ఇక కార్యక్రమంలో భాగంగానే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కూడా వైసీపీ నాయకులు ధర్నా చేసిండ్రన్నట్టు. ఇక ధర్నాల మాజీ ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు అన్న ఏం మాట్లాడిండో ఇనుల్లి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ విజయనగరం జిల్లాలో పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల తరపున ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచారో వాటి మీద ఈరోజు అన్ని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీసెస్కి వెళ్ళి ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడానికి మేమంతా కూడా ఈరోజు వచ్చాం. అయితే ఈరోజు విన్నారు కదా, సూపర్ సిక్స్లని హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేరు ఏంది సార్ అని అడిగితే ముందుగాల ముఖ్యమంత్రి సారు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమంలో ఉన్నాడు. ఆదాయ వనరులు పెంచినాక ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్స్తామని అంటారు. అంటే ఆదాయం పెంచుకున్నాడు అంచే కరెంటు ఛార్జీలు, ఈ ఛార్జీలని ఆ ఛార్జీలని ప్రజల మీద ముందుగాల భారం మోపి ప్రజల దగ్గర నుంచి ముందుగాల 10 రూపాయలు పన్నుల రూపాయన గుంజుకొని ఇక గళ్ళకెళ్ళి పావుల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడితే అది సంపదలు సృష్టించినట్టు అనబడుతుందా? ఇదేం పద్ధతి అని సూపర్ సిక్స్ల గురించి ముఖ్యమంత్రి సార్ని అడుగుతేనేమో ఆయన లడ్డూలో నెయ్యి లేదని మాట్లాడతాడు. చిన్న సీఎం పవనాలు సార్ని అడుగుతేనేమో ఆయన సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేమో ఆయన మాట తప్పించుకుంటాడు. సర్కారుకు కొంత సమయం ఇవ్వాలి కదా అని ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, కానీ ఇక ఓపిక పట్టేది లేదు. ఊరూర నిరసనలు తెలియజేస్తాం, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతే అని ఈ తీరులో మాట్లాడుకొచ్చిండ్రు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ధర్నా చేసి ప్రజల కోసం పోరాడుతానమనుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రజల కోసం పోరాడుతానమనుడే. కానీ మరి ఇన్నేళ్ల నుంచి ఇంతమంది నాయకులు ప్రజల కోసం పోరాడుతుంటే ప్రజల జీవితాలు ఎందుకు బాగుపడతలేవని అనుకొచ్చిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా కూడా ఈ ప్రజలపైన చంద్రబాబు నాయుడు గారు మోపినటువంటి సుమారుగా 15,485 కోట్ల రూపాయలు బాదుడే అనే దీంతో ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దారు. దాని ఫలితంగా ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో కడబండి శ్రీనివాసరావు గారి నాయకత్వంలోని ఈరోజు భారీ ఎత్తున ప్రజలకు మద్దతుగా ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే మరి తెలుగుదేశం శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లోని మీరిచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్తో పాటు ఏ మీటింగ్లో చూసినా సరే ఎన్నికల్లోని మీరు పలికినటువంటి ప్రగల్భాలు ఈరోజు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క రూపాయి కూడా